పరిశుద్ధుడా మీకు ఎంత వందనములు స్తోత్రములు. అల్పమైన మా జీవితాన్ని మీ యొక్క వాత్సల్యతో, మీ యొక్క దయతో, మీ యొక్క కృపతో పెంచి ఈరోజు చూసేలాగా, ఈ రోజును అనుభవించేలాగా, ఈరోజు మా జీవితంలో నైనా మా యొక్క ప్రతి క్షణాన్ని మాకు గడిచేలాగా మీ యొక్క కృపను ఉంచినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ లోకపరమైనటువంటి భారభరితమైన జీవిత విధానంలో మమ్మల్ని కాచి ఈ వాక్యంతో ఆదరించి మేము ఏ విధంగా ఉంటే మీకు ఇష్టంగా తెలుసుకొని అంత సంతుష్ట సహితమైన జీవన ప్రమాణాలు మాకు కలిగేలాగా తెలివిని, జ్ఞానాన్ని, శక్తిని ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇప్పటి వరకు ఎన్నో మాటలు విన్నాం, పాపం యొక్క జీవిత విధానం ఎలా ఉంటుందో తెలుసుకున్నాం. మరికొన్ని మాటలు మీ యొక్క మాటల మాధుర్యాన్ని తెలుసుకొని తద్వారా మా జీవితాన్ని, మా ఆత్మలను సేవ తీర్చుకునేటువంటి శక్తిని ప్రసాదించండి. నేను లోకపరమైనటువంటి వైరాగ్యాలు మాలో ఉన్న వాటిని అణగదొక్కగలిగినటువంటి శక్తి గల ఈ వాక్యానికి ప్రాధాన్యతనిస్తూ మమ్మల్ని నేను సరిచేసుకుంటూ మాకు ఇచ్చిన ఈ జీవిత యొక్క ప్రతి క్షణాన్ని మీ కొరకు వినియోగించుకునేటువంటి జ్ఞానాన్ని మాకు దయచేయమని. నేను ఇదిగో ఈ పిల్లలు వినడానికి వచ్చారు. లోకపరమైనటువంటి జ్ఞానం కాకుండా ఈ జ్ఞానంతో నాయన బిడ్డలతో మాట్లాడటానికి శక్తిని ప్రసాదించింది. పరిశుద్ధాత్మదేవ మీ సహాయాన్ని కోరుకుంటున్నాం. కేవలం మీ బిడ్డలు వినివారు మాత్రమే ఉంది. వారు మోసం చేసుకోకుండా నేను వాక్య ప్రకారం ప్రవర్తించడానికి మంచి మనసును దయచేయమని, నేను వాక్యానికి కలగగలిగిన మనసును మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థనను అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. అందరికీ వందనాలు. వాక్యం యొక్క ఆసక్తి కలిగి ఇక్కడికి వచ్చిన మీ అందరికీ దేవుని నామమును బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. మీ మనస్సులు శుభములను ఆలోచించుకునేలాగా వాక్యాన్ని పరిశీలన చేస్తున్నాం. వాక్యము అంటే మనము అనుకున్నట్లుగా జస్ట్ వినేసి వెళ్ళిపోవటం అనేది జరగదు. ఇక్కడ అది దేవుడు మనకి ఇచ్చిన ధన్యత. దేవుడు ఏర్పాటు చేస్తే చాలా డెకరేటివ్గా, చాలా హడావుడిగా, చాలా ఉంటుంది అనుకోవటం లోకస్తుల యొక్క ఆలోచన. దేవుడు ఏం సౌండ్ చేయడు, ఏమి ఆడంబరం పోరు. ఆయన గురించి తెలుసుకోవడానికి జస్ట్ కొండ మీద ఒక దీపం ఎలా ఉంటుందో అలా ఉంచుతారు ఆయన. సో వాక్యపు యొక్క మాటల మాధుర్యం మీకు అర్థం అవ్వాలి అంటే చుట్టూ ఉన్న పరిసరాలు కాదు, నన్ను కాదు, ఇక్కడ ఉన్న వారిని కాదు, ఈ ఇంటిని కాదు, ఎవరిని కాదు, మిమ్మల్ని వాక్యంతో మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకోవాలి. లేకపోతే ఆయనకి ఎంత ఇష్టం ఉండకపోతే ఎక్కడో నిర్మాణుడు, ఎక్కడో ఇవి కదా, ఎలా బంధం వేశారు? మామిడికాయకి ఉప్పుకు వేసినట్టు అదే ఆశ్చర్యమైన పుస్తకం. దాన్నే సమాధాన బంధం. లోకంలో బంధాలన్నీ మోసం చేస్తాయేమో కానీ దేవునితో కూడిన బంధం ఒకరిని ఒకరు ఓదార్చుకునేలాగా, ఒకరిని ఒకరు హెచ్చరించుకునేలాగా, ఒకరిని ఒకరు సపోర్ట్ చేసుకుని మనం అందరం కలిసి ఎక్కడికి వెళ్ళాలి? పరలోకం వెళ్ళాలి. ఆ ప్రయత్నంగా తిండి దొరుకుతుంది మనకి, ఆ ప్రయత్నంగా పానీయం దొరుకుతుంది. ఆ పానీయం ఇన్ ది సెన్స్ ఏదో అనుకోకండి, వాటరు, మీకు ఇంకా దాహం వేస్తే లెమన్ వాటరు, మీరు ఇంకొంచెం ఆశపడితే ఏవో డ్రింక్స్, ఏవో సంథింగ్. కానీ తినేటప్పుడు, త్రాగేటప్పుడు మనం ఏమనుకోవాలి? నేను తినడం దేనికంటే దేవుని కోసం, త్రాగడం దేనికంటే దేవుని కోసం, దేనికన్నా ఎక్కడికన్నా వెళ్ళి ఎవరితోన్నా మాట్లాడుతున్నానంటే అది దేవుని పరమైన విషయము.
అని పరిజ్ఞానం కలిగి ఉంటే మన జీవితం మీద మనకు విరక్తి కాదు. అర్థమవుతుందా? నాకెందుకు ఇచ్చావు నేను బతుకు ఒంటరి అయిపోయాను, ఒంటరోడు అయిపోయాను. నువ్వు ఒంటరోడు అయితేనే కదా ఆయన వస్తాడు. నలుగురు ఆయనకేం పని? నలుగురు ఓదారుస్తారు, తిందామంటారు, తాగుదామంటారు, లేచి ఆడదామంటారు. నోవాహు దినాలు ఎలా ఉన్నాయో మనిషి కుమార్ దినాలు కూడా అలాగే ఉంటాయి. నలుగురితో ఉంటే ఒంటరి అయిపో, దేవుడు వచ్చి మాట్లాడతారు. ఎన్నైనా నలిగిపోయాను, విరిగిపోయాను, నన్ను అంటే విరిగి నలిగావా, నేను ఆసన్నుంది కదా అంటారు. సో వాక్యం అండి మనల్ని ఎంత బాగా ప్యాంపరింగ్ చేస్తుందంటే తల్లి ప్రేమ, తండ్రి యొక్క పెంపకం కూడా మనం అలా సపోర్ట్ చేయవు. ఒక దేవుని యొక్క మాట ఉంటే ఆయన అన్నారు, ఎవర్రా నిన్ను ఎత్తుకుంటాడు, అరచేతిలో ముసలాడు అయిన తర్వాత ఎత్తుకుంటారో చెప్పు, తల్లి అయినా మరుచును కానీ నేను నిన్ను. మరి మర్చిపోయిన వాళ్ళందరి గురించి అడుగుతావు, అసలు పట్టుకుని అరచేతిలో ఉన్న ఆయన గురించి మాత్రం క్షణం కూడా ఆలోచించట్లే. ఎవరో ఆలోచించకపోతే పర్లా, క్రీస్తు నమ్ముకున్నాం, క్రీస్తు కోరుకున్నాం, యేసు రక్తము, యేసు క్రీస్తు అబ్బా అని ఊరికి వీరంగం చేసేస్తారు చూసారా, వాళ్ళు నమ్మట్లేదు. వాళ్ళకి బాగా వేదనలు శోధనలు అంటారు. ఉంటే ఏమైంది? మీ యొక్క జీవితంలో ఏం దొరుకుతుంది అన్నారు? మీకు వ్యతిరేకం పెరగచ్చు. పెరిగిందా? అది పచ్చి మామిడి ఇలా చేశారా లేదా చెప్పండి. మరి మీకేం దొరుకుద్ది? పీచు రెడ్ కార్డ్ పెట్టేస్తారా? మీరు. సో మీకు అవమానం జరిగిందా? బూస్ట్ ఈ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ లాగా శ్రమ ఈ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అన్నట్టుగా బిహేవ్ చేయాలి మనం. సో మిమ్మల్ని మీరు ఎలా ప్రిపేర్ చేసుకుంటారంటే తగిలే ప్రతిదీ తీసుకోవాలి. తగిలింది నాకు తగలలేదంటే దేవుడు నన్ను విడిచిపెట్టాడు. సుఖముగాను నెమ్మదిగాను ఉందా? ఎక్కడో నీ గట్టిలో లోపం ఉంది. చెప్పండి, క్రైస్తవులు నిద్రపోతున్నారు చాలా మంది. మనలాంటి వాక్యాన్ని అందించడానికి మీరు ఒక్కొక్క కత్తిలా తయారవ్వాలి. ఆ కత్తి ఎలా ఉండాలి అంటే ఎటువంటి వాడిన ఖడ్గము కంటే వాడిగా ఉండాలి. ఏంటమ్మా నువ్వు ఏదో చెప్పిందంటే ఖర్జూరపు చెట్లు మోవ చేయిస్తాను అన్నాడు ఆయన. నా వయసు అయిపోతే నేను తొందరగా పోవాలనుకుంటాను, కానీ ఆయన ఏమనుకుంటాడు, నా గురించి భయభక్తులు కలిగి ఉన్న వారిని వయసుని మీరేదో జీనోమ్ ప్రాజెక్ట్ లో లాగా జీన్స్ లో మోడిఫై చేసే విధంగా మీ శరీరాన్ని దాచుకోనక్కర్లేదు. నేను ఖర్జూరపు చెట్టు ఎలా మూగేస్తుంది? మువ్వ తెలుసు కదా మీకు. నేను ఖర్జూరపు చెట్టు చూడలేదు కానీ కొబ్బరి చెట్టు చూసాను. మా చెట్టు మాకు ఉండేది. ఆ చెట్టు మూవేస్తే ఫ్రెష్గా, ఎంత ఫ్రెష్గా ఉంటుందంటే పువ్వులు భలే ఉంటాయి. నిన్ను నన్ను అలా ఉంచుతాడు. నాకేదో అయిపోద్ది, అమ్మో ప్రపంచం అంతా క్యాన్సర్ అంట, ప్రపంచం అంతా కరోనా అంట, కరోనా దాటి వచ్చినాడు మనం ఇంకేం చూడాలి చెప్పండి కదా. మోటివేషన్ అనుకోకండి, నిజానికి కరోనా వచ్చింది, వైరల్ ఫీవర్ వస్తే అంత పోతే అంత కదా, కోల్డ్ వచ్చింది వస్తే అంత పోతే అంత, కాళ్ళ నొప్పులు ఎప్పుడు ఉంటాయి కాళ్ళు ఉన్నంత వరకు. అసలు జీవితం ఉన్నంత వరకు, జీవం ఉన్నంత వరకు నీకు అన్ని ప్రాబ్లమ్స్ ఇలా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. శరీరం చెప్తుంది నీకు నొప్పి, శరీరం చెప్తుంది నీకు బాధ, శరీరం చెప్తుంది నీకు ఆకలి. అయ్యో నువ్వు ఎలా ఉన్నావు నీకు తెలుసా, నువ్వు అంటున్నాను అని చెప్తుంది చివరికి. అయితే ఏంటి అని అడగాలి. నేను మార్నింగ్ కూడా అదే చెప్తాను. ప్రాణంతో ఏం చెప్పుకుంటున్నావు? ప్రాణంతో ఏం చెప్తున్నావు? ఇది ప్రాబ్లం. మనల్ని మన ప్రాణం వచ్చి మనకు అన్ని ప్రాబ్లమ్స్ చెప్తుంది. నీకు ఏం లేదు తెలుసు, అసలు నిన్ను ఎవరు పెట్టించుకోవట్లేదు తెలుసు, నీకు ఇవాళ ఇవ్వాల్సిన ఆకలి ఇవ్వలేదు, ఇవాళ ఇవ్వాల్సిన బూస్ట్ ఇవ్వలేదు, కాఫీ ఇవ్వలేదు, టీ ఇవ్వలేదు, కూర ఇవ్వలేదు, పెరుగు ఇవ్వలేదు. ఇవన్నీ ఎవరివి? శరీర సంబంధమైనది. ఎవరన్నా వచ్చి నాకు వాక్యం ఇవ్వలేదంటే నా విశ్వాసం చూపించండి, అది విషయం. సో మిమ్మల్ని మీరు ప్యాంపర్ చేసుకోవద్దు. ఏంటి సుఖపడుతున్నావు శరీరమా తిను త్రాగు అనకూడదట. ఏంటి సుఖపడుతున్నావు, రెడీ అవ్వు దేవుని పనికి అనాలంట. అందుకనే కీర్తనల గ్రంథము 119వ కీర్తన, బైబిల్ అందరూ తీయండి, రాసుకోవడానికి చూడండి. ఈ మాట మళ్ళీ నేను అప్పుడు చెప్తాను, ఇలా చెప్పబడిన మాట మళ్ళీ నేను తిరిగి ఇలాగే చెప్పలేను. మరి ఎందుకో తెలియదు అంటే దేవుడు ఈ వాక్యాన్ని ఈ విధంగా ఇప్పుడు మీకోసం మాట్లాడమన్నారు. 119వ కీర్తన 11వ వచనం చూడండి. కీర్తనల గ్రంథము 119వ ఏం చేయకుండా చాలా చెప్పారా? పాపం యొక్క రకాలు చెప్పారు.
ఇందాక సార్ అంటున్నారు క్రైస్తవుడు తయారైపోవాలి, ప్రపంచాన్ని మార్చాలి. మన ఇంట్లో మారుతారండి? మారుతారా? ఏమైనా లేదు, నేను ఈ ప్రార్థన అంటాము. నేను అంతే. ఏం చెప్పు మీ ఇంట్లో ప్రార్థన? ఏం ప్రార్థన నీటి విషయానికి సంబంధం లేదు కదా. ప్రార్థన అంటే దేవుడికి సంబంధించింది. అది పిలిచినా పిలవకపోయినా మనం వెళ్ళాలి, అవునా కదా? కానీ నా మనసు ఏమనిపిస్తుందంటే నేను ఎందుకు వెళ్ళాలి? ఇది మన రియాలిటీ ఇది. అయితే బైబిల్ చెప్తుంది, చదువుతుంది, నీ ఎదుట నేను పాపము చేయకుండా ఏం ఉంచుకోవాలి తెలుసా? మనం టాబ్లెట్ వైటమిన్ ఏ, వైటమిన్ ఈ, బి కాంప్లెక్స్ కాదు, హృదయంలో వాక్యం ఉంచుకోవాలి. అప్పుడు అన్ని డెఫిషియన్సీస్ పోతాయి. రాను, చెయ్యను, పాట రాదు, ప్రార్థన లేను, ఆయాసం, దుఃఖం, మెట్లకి ఏముండవు. నువ్వు ఏం ఉంచుకోవాలంటే హృదయంలో వాక్యం ఉందా లేదా? వాక్యం అంటే ఏదేమైనా ఆయన మాటలు వినడం నేను వెళ్ళిపోవాలి, ఏదేమైనా ఆయన గురించి పాడాలి, ఏదేమైనా నేను ఆయన గురించి ప్రార్థన చేయాలి, ఏదేమైనా ఆయన గురించి చెప్పి తీరాలి. నాకు ఇంట్లో వ్యతిరేకం ఉన్నా సరే ఏమన్నా హృదయంలో వాక్యం ఉండాలి. అర్థమైందా? శరీరం గురించి భయపడకుండా, అది ఎప్పటికైనా పోయేది, నువ్వు వద్దన్నా పోగలదు. అది ఎట్లా పోతుంది? మరణంతో. కానీ ఒక్క దాని గురించి మన యొక్క తాపత్రయం ఏంటది? ఆత్మ. ఆత్మని ఏం చేయగలం? ఎక్కడేసినా దాన్ని ఆపలేం, ఏం చేయలేము. దాన్ని చచ్చిపోద్దని, ఆత్మ చనిపోద్ది. నీ పోని ఆత్మ నీలో ఉంది, దాని గురించి బాధపడాలి. ఎన్నాడు ఇక్కడ జీవితం? 60-70 నేను పొద్దున్న కూడా చెప్పినట్టు 50 సంవత్సరాలు 40+ వచ్చేసినాయి అనుకో. కాళ్ళు నొప్పి, ఒళ్ళు నొప్పి, డెఫిషియన్స్ అన్ని వచ్చి చక్కగా చుట్టాలాగా ఉండి నిన్ను వదలము, కాఫీ ఇచ్చినా వదలం, టీ ఇచ్చినా వదలం, నిరంతరం ఉండే గెస్టులు మేము అంటారు. సో వాటి గురించి ఆలోచించకండి, దేవుడిని అడగండి, శక్తి పొందుకోండి, ఆయన గురించి ప్రయాసపడండి. టైం లేదు మనకేం లేదు. కానీ రేపు ఏం చేద్దాం? పెళ్లి చేద్దాం, రేపేం చేద్దాం? బర్త్డే చేద్దాం, రేపేం చేద్దాం? ఇంకేదన్నా చేసుకుందాం, గెట్ టుగెదర్ చేసుకుని మసాలా ఫుడ్ తిని డే ఆఫ్టర్ ఏమన్నా ఎందుకయ్యా అనారోగ్యం ఇచ్చావు అని అందాం. అలా కాదు. నిజమైన క్రైస్తవ్యులు సంతుష్ట సహితంగా, కొంచెం మీకు తెలుసు కదా, సాయంత్రం 30లో ఉంటది, ఎక్కువ పెట్టకమైనా ఎక్కువ తిని ఏమంటాం మనం? ఏడోరు అంటాం. ఇప్పుడు చాలా మంది అంటారా లేదా? తక్కువ పెట్టారు అనుకో, వాళ్ళు ఏమంటారు? అసలు దేవుడు ఉన్నారా? ఉంటే మా కష్టాలు చూస్తారు కదా అంటారు. ఆ జాతిలో కూడా మమ్మల్ని చేర్చకమైనా కొంచెం ఫుడ్ ఉంటే చాలు, ఎక్కువ ప్రయత్నంగా పెట్టుకోకూడదు, కొంచెం చాలు. ఆ ఫుడ్ తిని నిన్ను స్మరించుకునే జీవితం నాకు చాలు అన్నారా లేదా? కానీ అయ్యగారు మా గురించి ప్రార్థన ఏమని, నేను మంచిగా పెట్టుకోలేదు, ఏమని చేయగల అయ్యగారు? వేరే అయ్యగారు చేస్తారు. వాళ్ళు ఏమంటే, అమ్మ ముందు నీ శరీరం అనే ఇల్లుని చక్కదిద్దుకో. అయితే మేము రావు. ఎందుకు రావు? మీ మెట్లు ఎక్కడైపోతున్నావు. ఎందుకు రావు? అమ్మ కన్యూస్టర్గా ఉంటుంది. ఇది చెప్పి సాకులు చెప్తా ఉంటారు చూసారా? వాళ్ళకు ఉంటుందండి. వాళ్ళని చూస్తే జాలి పడాలి మనం. అయ్యో ఇంత చిన్న వాటికా, ఇంత చిన్నదానికా వీళ్ళు నెపం వేసుకొని మేము రాము అని చెప్పుకుంటున్నారు. నేను హృదయంలో ఏం చేయకూడదు అసలు? సొల్యూషన్ ప్రతి ఫస్ట్ లెసన్ అన్నట్టు, నేను పాపము చేయకుండా ఉండాలి. అయితే ఏం చేయమంటావు అంటే, రెమెడీ, నీ హృదయంలో దేవుని వాక్యం ఉంచుకో. ఇది ఫస్ట్ రెమెడీ. వాక్యం ఉంది అనుకో, నీకు ప్రయాసగా అనిపించిన, రిలేషన్స్ ఇబ్బంది పెట్టిన, ఏం జరిగినా ఎందుకు చేస్తున్నారు పాపం యేసు ప్రభు లాగా మాట్లాడేస్తావు. ఏమంటారు? తండ్రి మీరు ఏం చేస్తున్నారు అనేస్తో తెలియకుండా. ఇది క్రీస్తు పోలికకి రావటం అంటే. వాడు నన్ను ఎందుకన్నారు, వీళ్ళు ఎందుకన్నారు, వీళ్ళు అనాల్సిన అవసరం ఏంటి, వాళ్ళేంటి వీళ్ళేంటి అని నిన్ను నువ్వు ఊరికి బాధ పెట్టుకో. తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు, వీళ్ళకి విజ్ఞతనైనా ఇవ్వు, క్షమించే గుణం ముందు నాకు ఇవ్వు. ఎందుకంటే వాళ్ళు ఎట్టా పోని, నువ్వు నన్ను వాళ్ళు పట్టుకుపోయావనుకో, నేను క్షమించకుండా ఉన్నాను అనుకో, నేను వచ్చి నరకంలో పడతా. ఏదో అంటారు కదా సామెత, ఇంత బతుకో బతికి ఇంతగా పోయి వస్తాం. ఇంత బాగా భక్తి జీవితాన్ని బతికి ఎక్కడికి వెళ్ళి ఉంటాం? వెళ్తామా? ఎట్లా వెళ్తాం చెప్పండి? అస్సలు మనం చూపించుకోలేం. నరకంలో, ఈ లోకంలో ఇష్టానుసారంగా బతికిన వాళ్ళన్నా వెళ్ళి నరకంలో ఏమో ఇచ్చామో ఏం చేద్దాం అంటారు. మేము దేవుడి కోసం, దేవుడు పాట పాడినాడని, దేవుడు ప్రసంగం చేశానని నేను వెళ్ళి నరకంలో కూర్చుని ఎవరు చూపించింది చెప్పండి? అమ్మమ్మని కామిక్ గా ఉంటుంది కానీ ఎంత సీరియస్ మ్యాటర్ అది.
అప్పుడు ఇంకో డైలాగ్ వస్తుంది, ఎరా నువ్వు మా బోటు. అయ్యో అయిపోయిన ఆగండి, నేను ఏడతాను. ఏడ్చే టైం కూడా ఇవ్వరాళ్ళు. మీకు అర్థమవుతుంది, వాళ్ళు చెప్పి పడుకులే మనకి. ఇక్కడ ఎవరన్నా కొంచెం నిన్ను చూసి నవ్వుతేనే తట్టుకోలేవు, అక్కడ నిరంతరం ఎటు తప్పించుకోలేని దెప్పుళ్ళు వస్తాయి నీకు. అప్పుడు ఏం చేస్తావు? అది జరగకుండా ఉండాలంటే హృదయంలో వాక్యం ఉండాలి. అందుకే 23వ అధ్యాయము ఇదే కీర్తన, 23వ కీర్తన చూడండి, 3వ వచనం ఏమన్నా చూడండి. నా ప్రాణమునకు అది విషయం. నీ ప్రాణానికి ఎవరు సేవ తీస్తారు? నీ భర్త కాదు, నీ భార్య కాదు, నీ పిల్లలు కాదు, వాళ్ళని అసలు నమ్మకండి. జనరేషన్ చెడ్డుందే అమ్మయ్య మా డేంజర్. ఆల్ఫా ఇంకా ఘోరంగా ఉంటారు చాలా. అసలు వాళ్ళని ఏ విధంగానూ మనం ప్యాంపర్ చేయటం కాదు కదా, మన ప్రేమను కూడా అపార్థం చేసుకునే బ్యాచెస్ వాళ్ళు. సో మన మిలీనియర్స్ తర్వాత జనరేషన్స్ కొంచెం భయపడతారు ఫాదర్ మదర్ కి. వీళ్ళు ఉన్నారే ప్రతిదీ దీనిలో దొరుకుతుంది కదా, వాళ్ళు దేనిని ఇష్టపడరు. కానీ వాళ్ళలో మంచి షార్ప్ లక్షణాలు ఉన్నాయంట. ఈ విషయాలన్నీ పక్కన పెడితే, నీ ప్రాణాన్ని సేద తీర్చేది నీ ఫుడ్ కాదు, నీ వస్త్రాలు కాదు. ఎవరు సేద తీరుస్తారు? ఆయనే. నీ ప్రాణమును ఆయనే సేద తీర్చును. ఏకైక నామం, తన నామమును బట్టే నీతి మార్గం. ఎక్కడ దొరుకుతుంది నీతి మార్గం? తెలుస్తూ ఉంటే రానే రాదు. నీ ముఖ్య స్నేహితుని కూడా నమ్ముకోకు అని చెప్పింది బైబిల్. ఏం చెప్పింది? నా ఫ్రెండ్ అని చెప్పొద్దంట, వాడికి ఏం చెప్పొద్దు అని చెప్పింది బైబిల్. మరి ఎలా వస్తుంది అంటే, తన నామమును బట్టి నీతి మార్గములలో ఆయనే నన్ను నడిపిస్తాడు. నువ్వేం చేయాలంటే నోటితో ఒప్పుకోవాలి, అది సస్యం మీద లేదు. ముందు మనసులో అంగీకరించి, ముందు నోటితో ఒప్పుకొని మనసు మార్చుకోవడమే బాప్తిసం అంటే. అది ఒకరోజు చేస్తే సరిపోదు, ఒకరోజు డిక్లరేషన్ డే ఇచ్చి చేస్తాం. ప్రతిరోజు మారాలి, నువ్వు ప్రతిరోజు మారాలి. అందుకే తన నామాన్ని బట్టి నీతి మార్గంలో ఆయన నడిపిస్తాడు. నా ప్రాణానికి సేద తీర్చేవారు, అర్థమైందా? అమ్మయ్య సేద తీర్చడం అంటే అమ్మయ్య సాటిస్ఫై. నువ్వు సాటిస్ఫై చేసుకోవాలంటే ఎవరి ద్వారా జరుగుతుంది? ఇవాళ తిన్నాను ఫుడ్ చూడు, ది బెస్ట్ ఫుడ్, ఒక్కొక్క పీస్ ఉండింది అని హ్యాపీ ఫీల్ అవుతామా? ఎన్ని గంటలు? మహా అయితే ఒక అరగంట కన్నా తక్కువే. అది జీర్ణం అయిపోతే 6 రోజులు తిన్నానని ఎప్పుడో 10 సంవత్సరాల వరకు చెప్తావు. ఏమైనా ఉపయోగం ఉండదు దాని గురించి. అదే వాక్యం ద్వారా సేవ తీర్చుడు. కలిగి చూడండి, ఈ కుటుంబంలో ఈ ఫ్యామిలీలో ఇద్దరిని వాక్యానికి ఇచ్చే ప్రయారిటీ ఇంటికి తెప్పించుకుంటారు. ఎవరన్నా ఇప్పుడు ఉండరు. ఏమన్నా ఎప్పుడు చెప్పించుకునే వాళ్ళు చెప్పండి. ఒకవేళ పిలిపిస్తూ మాకు మంచి మేలు జరిగిందండి. మేలు జరగకపోయినను ఆయన వాక్యముతో మమ్మల్ని మేము సేద తీర్చుకుంటాం. అందుకే అంటున్నాడు ఇంకొక ఇదే కీర్తనలో 124వ కీర్తన, 124వ కీర్తన 7వ వచనం చూడండి. ఇప్పుడు మేమేం చేయాలని ఆయన అంటే, నువ్వు చాలా కాన్షియస్ గా ఉండాలని చెప్తున్నాడు దేవుడు. పక్షి తప్పించుకున్నట్లు. ఎట్లా తప్పించుకుంటుంది? మీ ఇంట్లో కోడి తప్పించుకుంది. ఇంటి వరకు అంటే ఇప్పుడైతే ఫార్మ్స్ వచ్చినాయి, కోడి కావాలంటే వెళ్ళి తెచ్చేస్తున్నాం. అప్పుడు 1/2 కేజీ తేవడం గొప్ప అనుకునేవాళ్ళు, కేజీలు తేవడం గొప్ప అనుకునేవాళ్ళు. పక్షి ఇంట్లో పెంచుకునేటప్పుడు దాన్ని వాళ్ళకి కోసేయాలంటే దాని గురించి వీళ్ళకి పరుగులు ఉండేవి, ఎంత పరిగెత్తేవాళ్ళు. పక్షికి అంత తెలివి ఉందా? తప్పించుకుని తిరిగే విధానం. తన మనిషికి చిక్కిపోతున్నాడు దేనిలో? పాపములు. ఎలాగా? సులువుగా చిక్కులు పెట్టే పాపంలో. అందుకే పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణము వేటగాడు ఒకడున్నాడు. ఇది గమనించాలి. వేటగాడు ఎప్పుడు వస్తాడు? నువ్వు రిలాక్స్ గా ఉన్నప్పుడే వస్తాడు. చక్కగా ఫుడ్ తిని హాయిగా తిని నిద్రపోయి, తిని త్రాగి సుఖించి నిద్రపోతానన్నప్పుడు వేటగాడు ఎంటర్ అవుతాడు. అందాక రాడు. అమ్మకి అన్నం ఆదం గారికి ఎప్పుడు వచ్చింది? అంత నిశ్శబ్దంగా ఉంది.
ఎవరితో మాట్లాడింది వచ్చి? అయ్యగారితో మాట్లాడాలి, అమ్మగారితో మాట్లాడి, అమ్మగారు చూసారా మీరు ఫ్రూట్ తింటే ఏమైంది? దేవుడు తిరుగుతున్నాడు, నీకెందుకు, నువ్వెవరు అని అడగాలి కదా, నీకేం సంబంధం అని అడగాలి. అదేం అడగల, సంభాషించాలా. ముందు బాగా స్టార్ట్ చేసి ఉంటుంది, క్షేమంగా ఉన్నారా, భలే ఉన్నారు కదా మీరు అంటే. అసలు మనతో మాట్లాడితే చాలు, మనం ఎవరితోనైనా వాళ్ళు ఒక మాట హ్యాపీగా మాట్లాడితే మనం వాళ్ళు చెప్తాం కదా, అదే కాన్వర్జేషన్. పండు తింటే దేవదూతలా ఉంటావు కదా, శిశుమంతరం చెప్తారా? కాదనుకుంటా కదా. అవునా, నిజమా అని. అయ్యో ఇదేదో తేడాగా ఉంది. ఇలా చూడగానే ఎలా అనిపించిందంట? చూపులకి నిజంగా రమ్యంగా ఉండదు, చూపులకి. అది చూసే చూపు జాగ్రత్తగా పెట్టుకున్నాను. దేహానికి అందరికి దీపం ఏంటి? అది. దానికి కళ్ళు కలగలు వచ్చినా పర్లేదు కానీ ముందు చూపు, చూసే విధానం జాగ్రత్తగా లేకపోతే దేహం అంతా పాడైపోతుంది. అందుకని గుడ్డోడిగా వెళ్ళిపోవడం బెస్ట్, కానీ కళ్ళు ఉంచుకుని ఇక్కడ లోకంలో మాత్రం ఉండొద్దు అని చెప్పింది. అందుకే బైబిల్ పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణాన్ని వేటగాడు వెంటాడతాడు. ఆ వేటగాడి ఉరి నుండి తప్పించుకోవాలి. ఉరి తెంపబడింది. ఆల్రెడీ పాపం వల్ల ఉరిలో పడ్డాం. ఆ ఉరి తెంపబడింది ఎట్లాగా? క్రీస్తు యేసు యొక్క బలియాగం ద్వారా. అందుకే మనం ఊరికి ఫార్మాలిటీగా రొట్టె వెరువం, ద్రాక్ష ఆయన జ్ఞాపకం. ఎందుకు? నీ ఉరి తెంచాలంటే ఆయన బలవ్వాలి. నువ్వేమో చిక్కుకుపోయిన పక్షివి. ఆ వేటకాడి ఉరి నుండి తప్పించుకున్న విధానం ఎలా ఉంది అంటే, ఉరి తెంపబడిన తర్వాత మనం తప్పించుకున్నాం. ఈ వివేచన నీకు కావాలి. ఈ వివేకం లేకపోతే నీకు ఏం చెప్పినా అర్థం కాదు, పైగా అపార్థం అవుతుంది. సో వాక్యాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. మత్తయి సువార్త 24వ అధ్యాయము, మత్తయి సువార్త 24వ అధ్యాయము 12వ వచనం. ఏం విస్తరించింది? క్రమమైంది లేదు, ఎక్కడా లేదు. అందుకే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా, భర్త విగ్గు పెట్టుకున్నాడు కాబట్టి తల్లిదండ్రుల కన్నా ముందు వాళ్ళు లేపేసుకోవాలా అనిపిస్తుంది. పిల్ల గురించి గొడవ అయితే, తల్లితో గొడవ అయితే ముందు పిల్లలు లేపేసుకోవాలా అనిపిస్తుంది. ఇదే అక్రమము. మరి క్రమం ఎప్పుడు వస్తుంది? పాపము చేయకుండా ఫస్ట్ లైన్ ఎప్పుడు వెళ్ళొద్దు. పాపము చేయకుండా ఉండాలంటే ఏముండాలి? హృదయంలో వాక్యం ఉండాలి. వాక్యం ఎవరిది? షెడ్యూల్ చేస్తాడు కదా. తక్కువ కులాలు దేవుడిది కాదా? అయ్యో నేను ఇలా అనుకున్నాను అని ఎప్పుడు ఆలోచించాలి? ఇక్కడ ఉన్నప్పుడు ఆలోచించి వారు మనసు పొందాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన నువ్వేమో పైగా బైబిల్లో కూడా రాయించారు కదా, ఆయన పొడిచినట్టు కూడా ఆయన చూసి బిత్తరిపోతాడంట. అందరి ప్రతి వాణి మోకాలు ఆయన ఎదుట డెఫినెట్ గా వంగుద్ది. ఈ లోపు మారితే నువ్వు చేర్చు. ఇక్కడ ఏమంటున్నాడంటే అక్రమము విస్తరిస్తుంది. ఇది మైండ్ లో పెట్టుకోవాలి నువ్వు. అక్రమం విస్తరిస్తున్నప్పుడు మీకు ఎవరి ప్రేమ దొరుకుతుంది? దొరుకుతుందా? చంపేయడానికి చూస్తున్నారు, చంపేయడానికి చూస్తున్నారు. అందుకని అక్రమము విస్తరించడం వల్ల మెయిన్ వచ్చే డెఫిషియన్సీ ఒక డిసీజ్ ఏంటట? ప్రేమ. చల్లారిపోతుంది. ఒకళ్ళ ఇద్దరిలో కాదు, అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. ఇప్పుడు నువ్వు ఏం ఎక్స్పెక్ట్ చేస్తావు? ఈ మనిషి నివసిస్తున్నది చుట్టూ ఉన్న జనాంగాలను, ఈవెన్ నిన్నుగా ప్రేమించిన వ్యక్తుల దగ్గర నుంచి నువ్వు ఏం ఆశిస్తావు? వాక్యం ఉండదు. క్రమమైన జీవితం ఎలా వస్తుంది? అక్రమమే కదా ఉండేది. అక్రమం గనక ఉంటే మనుషుల్లో ఏమొస్తుందట? ప్రేమ వేడిగా ఉండదు. ప్రేమ వేడిగా ఉందంటే ప్రాణమైన ఇచ్చేస్తారు. ప్రేమ చల్లారిపోతే ప్రాణం తీస్తారు. ఇదే డిఫరెన్స్. అర్థమవుతుందా? ప్రాణం తీయడం చాలా తేలిక, ప్రాణం పోయటం చాలా కష్టం. ఆడవాళ్ళని అడగండి. కానీ ఆ ఆడవాళ్ళే ప్రాణాలు తీసే స్థితికి వెళ్ళిపోయారంటే క్రమం లేదు. ఈ క్రమం లేని ప్రపంచానికి, అక్రమంతో కూడుకున్న ఈ ప్రపంచానికి క్రమాన్ని నేర్పించేది ఎవరు? ఎవరు చెప్పండి? క్రైస్తవులన్నా
క్రైస్తవులే నేర్పించాలి. క్రైస్తవులే నేర్పించాల్సి వస్తే మరి ఏం చేస్తున్నారు వీళ్ళు? వీళ్ళొక వ్యాకులం పట్టుకున్నారు. ఎందుకని? వాక్యం వీళ్ళలో కూడా ఉండగా వీళ్ళకేమి వెళ్తే భజన చేయడమే నేర్చుకున్నారు. ప్రార్థన కూడా వీళ్ళు చేసుకోరు. నాయన ఎట్లయినా ఈ రోజు నాకు ఏ ఆపద వచ్చినా బాధ వచ్చినా నీ విషయంగా విశ్వాసం మాత్రం నాలో పొల్యూట్ అవ్వకూడదు, నేను ఖచ్చితంగా నీ కొరకు నిలబడాలి. ఇలాంటి ప్రార్థన చేస్తారా? రోడ్డును పోతున్నాను నీ దేవలోకం నుంచి, తింటున్నాను అరిగించేలేదు చూడు, ప్రార్థన పెడుతున్నాను ఆడు నువ్వే బిల్లు. మరి నువ్వేం చెప్తాను? నేనేం చెప్తాను? వచ్చి నీకేంటి అవసరం? వినమన్నా విన్నా వెళ్ళిపోతా. అది గ్రహించరా? నేను ఎక్కడ గ్రహించాను? నాకు బోల్డెన్ పనులు ఉంటే టైమే లేదు. నీకు టైం ఎవరు ఇచ్చాడు? అది కూడా నాకు తెలియదే. తెలుసుకోవడానికి నీకేం ఆలోచన లేదా? లేదు. ఎందుకని? నేను బిజీ. ఎందుకు? సంపాదించుకోవాలి. సంపాదించుకుని ఒకటి సంపాదించుకుని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏంటి లాభం? ఎవరన్నారు మాట? దేవుడు అన్నాడు. ఎక్కడ అన్నాడు? బైబిల్ మంది కాదే, ఎవరిదో మతం వాళ్ళు కదా. నీకు చెప్తారు మతం అని. మతం అంటే అభిమతం, ఎవరు ఇష్టం వచ్చినట్టు చెప్పుకునేదని మతం అంటాం. కానీ దేవుడు చెప్పేదని నిజం అంటాం. అందుకే ఆయన అన్నాడు, నేను సత్యము, నేనే నిజాన్ని, నేను అన్నాడా? నేను కూడా, ప్లీజ్ నన్ను కూడా అన్నాడా? నేనే. మరి క్రైస్తవుడు ఎలా ఉండాలి? నీకు నిజం తెలియాలంటే నా దగ్గరికి రావాలి. ఇది యాటిట్యూడ్ కాదు. దేవుని ప్రేమను కలిగి ఉంటే అక్రమం ఉండదు, క్రమం ఉంటుంది. అనేకుల్ని ప్రేమతో పెంచి పోషిస్తారు, వాక్యంతో పెంచి పోషిస్తారు. అందుకే అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారుతుంది. హింట్ నీకు. మరి ఏం చేయాలి? అంతమ వరకు సహించాలి. ఏం చేయాలి? క్రైస్తవులకి ఉన్న పని సహించడం. ఇది రాదండి మనకి. ఊరికే కోపం వస్తుంది. నాకు కూడా మావారంటారు సారు వీటి నుంచి అవి కోపం వస్తుంది, సహజం. అది అంత వరకు సహించాలి. కోపం రాక మానదు, కానీ ఆ కోపం దేవుడు నీతిని నెరవేర్చడు. కోపం ఉండకపోతే ఎలా? యేసుప్రభువు కోడానే పట్టుకున్నాడు, తనే ఓన్గా పేలినాడంటే ఎంత కోపం ఉంటది. ఏం చేశారు? తండ్రి ఇంటి నేను పేలాలు అమ్ముతాము, నూనె అమ్ముతావు, కచ్చిపులు అమ్ముతావు అంటూ పెట్టారు. పౌరాలు అమ్మటం ఏమిటి ఇక్కడ? నా మాట, నా తండ్రి మాట కదా ఇక్కడ వినపడాలి. ఏంటి మీరు చేస్తున్న పని త్వరగా పట్టుకున్నాడు ఆయన. ఎక్కడ, ఏ విధంగా నీ యొక్క లక్షణం చూపించడం అనేది వివేకం. అందుకే పాము వలె, మన పాము వచ్చింది, సైతం వచ్చింది అనుకోడు. పాములో ఉన్న లక్షణాన్ని దేవుడు మెచ్చుకున్నాడు. అది స్ట్రైట్ గా వెళ్ళదు. నాకు అన్నారు కదా, క్రైస్తవులు అంటే స్ట్రైట్ గా గుడ్డికి వెళ్ళిపోతున్నారంట. అందుకే యాక్సిడెంట్లు అవుతుంది. ఒక అమ్మాయి గోల్డ్ ఒక సాక్ష్యాలు ఎలా ఉన్నాయి? చీపురు పట్టుకొని నడుస్తుంటే చెయ్యి నొప్పి వస్తుందంట. దేవుడు జ్ఞానం ఇచ్చాడండి. చీపురుతో కొట్టని దేవుడు జ్ఞానం ఇవ్వాలా? నీకేం తెలివి లేదా? గొడవ బుల్లువా, కుక్కవా, నక్కవా, పక్షివా? కాదు కదా. అన్నిటికంటే జ్ఞాన వివేచనను కలిగిన మనిషిని కదా. ఎలా పట్టుకుంటే ఓడవాలో తెలియదు నీకు. దేవుడు ఎందుకు బాధ్యత ఇస్తాడు? అంటే మీలో చొరబడిన వాడు వేటగాడు అన్నమాట, చిక్కిపోయే వాళ్ళకి అన్నమాట. అందుకని అంటున్నాడు, అంతము వరకు సహించు వాడెవడో. అంటే ఇంకా రక్షణ రావడం మనకి. అంతం వరకు సహిస్తేనే రక్షణ. ఇది మర్చిపోతాం. బాప్తిజం తీసుకున్నాం, రక్షణలోకి వచ్చేసాం, అమ్మయ్య. ఒక రోజు స్కిప్ చేస్తే ఏమైంది? దేవుడు అని అడుగుతాడా? వచ్చినాడు, ఆయన ఇంకేం పని? నువ్వేం చేసుకుంటున్నావు, ఏం విసుకున్నావు దాన్ని తిరిగిస్తాడంతే. వస్తావా? అమ్మయ్యగా అంటాడు లోపలికి. రావా? రాలేదో పో బయటికి, నువ్వెవరో నాకు తెలియదు అంటాడు. రావటం రాకపోవడం నీ బాధ్యత. నీ దగ్గరికి వాకిట పాపం పొంచున్నట్టే వాకిట దగ్గర వాక్యం వచ్చి నిలబెడుతుంది. దేన్ని ఎంచుకుంటావు? పాపం ఉందని ఏమంటావు? భయంగా ఉంటుంది జీవితం అంతా. అదే వాక్యం అంటే నన్ను చంపినా, నన్ను ఏం చేసినా, కొరడా దెబ్బలు కొట్టినా, చలికి ఉపవాసాలు ఉన్నా, ఏంటి సొంత బంధువులతో నాకు వ్యతిరేకత వచ్చిన నేనేం బాధపడను, భయపడను. నేను చనిపోతే నాకు చనిపోవడం అనేది లాభము. నా పరువు ఇంకా కంప్లీట్ చేసేసినట్టే. కానీ మీకోసం బతికి ఉండాలి. అది ప్రాబ్లం.
నేను పోతా అన్నవాడు దేవుడు అంటే ముందు నాన్న కొన్ని రోజులు అంటాడట. నేను ఉంటా అన్న రాడ వచ్చి ఇంక టైం వేస్ట్ అంటాడు, కొన్ని గొర్రెడా అంటాడంట. అందుకని మరి ఏం చేయాలి, ఎందుకు సహనం ఉండాలి అంటే 14వ వచనంలో రాజ్య సువార్త. ఏ సువార్తకి? ఏ రాజ్యం? పరలోక రాజ్యం యొక్క సువార్త సకల జనులు. మన టార్గెట్ ఏంటి? సారన్నట్టు ప్రపంచం మొత్తానికి మన వీధిలో ఇంకా కంప్లీట్ చేయాలి కదా. సకల జనుల సాక్షాత్తం. మీరు మారండి కాదు, బాగా చెప్పేసాం వచ్చేసాం, కాళ్ళ గుండి దులిపేసాం. ఎవరన్నా అంత్య దినాల్లో అకాలంలో ఒక కాయ దొరుకుతుంది కదా, ఆ కాయ యొక్క సంఖ్య పుట్టిన తర్వాత ఈ సకల జనుల సాక్షాత్తంలో లోకమంతా ఏం చేయాలి? పాటుపడాలా? ప్రకటించాలా? ప్రకటించాలి. ఎవరి మీద ఉన్న బాధ్యత అంతా? ఎవరైతే ఇదిగో టేబుల్ తీసుకుని తిన్నాము త్రాగాము అన్న వాళ్ళు ఏం చేయాలట? ప్రచురపరచాలి, ప్రకటన చేయాలి. ఈ ప్రచురణ మీ ఇంట్లో ఈ ఫుల్ ప్రజలుగా ఉండే భార్యాభర్తలుగా తర్వాత తరం ఏంటి ఏమో ప్రశ్నార్థమే కదా. వాళ్ళ బాధ్యతలు ఉన్నాయి, వాళ్ళ పనులు ఉన్నాయి. కానీ దేవుణ్ణి భుజాల మీద వేసుకుని మమ్మల్ని మేము ఉపేక్షించుకున్నాం. దేవా నిన్ను మేము ఈ తరం నుంచి ఆ తరం, ఆ తరం నుంచి ఆ తరం తీసుకుని వెళ్ళటానికి ఉన్నామన్న కుటుంబం చూపించండి. ప్రపంచం అంతా ఉన్నారా? లేదు. సో సంఖ్య పూర్తవ్వాలి అంటే మనం సువార్త చేయాల్సింది. సకల జనుల సాక్షాత్మై లోకమందంతటా ప్రకటించిన తర్వాత అప్పుడు వస్తుంది అంతం. అంతం వచ్చేదాకా నీ సహనం ఉండాలి. సకల జనులకి నీ సహనం తెలియాలి. అంతం వరకు సహిస్తేనే నువ్వు రక్షింపబడతావు. ఈ ప్రాసెస్ లో నువ్వేం చేయాలి చూడండి. మా సామెతల గ్రంథంలో ఈ ప్రాసెస్ లో మనం ఏం చేయాలి? మన పని ఏంటంటే చెప్పేస్తాను 2 వాక్యాలు చదువుకుని వెళ్ళాలా? కాదు. మన బిహేవియర్, మన క్యారెక్టర్, మనల్ని మనం లోకానికి చూపించే విధానం ఎలా ఉండాలి? సామెతల గ్రంథం 19వ అధ్యాయము 2వ వచనం చూడండి. ముందు ఏమిటట? వాక్యం చెప్పాలి, వాక్యం పెట్టాలి, వాక్యంతో ఉన్నామని సకల జనుల సాక్షాత్తం ప్రయాణించే వాళ్ళకి ఏముండాలి? ముఖ్యంగా తెలివి లేకుండా ఉండకూడదు. అది మంచిది కాదు. మాకేం తెలుసయ్యా వేలుముద్ర వాడు అంటే కుదరదు. అర్థమవుతుందా? వేలుముద్ర అని నువ్వు ఫుడ్ తింటానిలో ఎలా బిహేవ్ చేస్తావు? ది బెస్ట్. మంచి ముక్కలకి ఏం నాకేంటంటావు? దానికి ఏం నేరం కావాలి కదా. మంచి క్వాలిటీ ఉన్న డ్రెస్ ఎక్కడ దొరుకుతుందని అడుగుతావు. మంచి రేటు ఉన్న పంట పండే పొలం ఎక్కడ అని అడుగుతావు. అబ్బో ఈ విధంగా చెప్పుకుంటే పోతే మనకు తెలివి ఎక్కడికో వెళ్ళిపోద్ది. కానీ ఎక్కడయ్యా మనకు ప్రాబ్లం అంటే దేవుని గురించి తెలుసుకునే విధానంలో, దేవుణ్ణి ప్రకటించే విషయంలో తెలివి కావాలి. తెలివి లేకుండా ఉండటం మంచిది కాదు. తొందరపడి మళ్ళీ ఇక్కడ తొందర అవ్వకూడదట. చెప్పేద్దాం అన్ని చోట్లకి వెళ్ళి దేవుడు అని చెప్పకూడదట. పనులు ఎందుకు ఏమేయకూడదు? తెలివి ఉండాలి మనకి. తొందరపడి నడుచువాడు దారి తప్పిపోతాడు. తొందర వెళ్ళకూడదు. ఆ చిత్తూచి అడిగేయాలి. క్రైస్తవుడు అంటే ఎలా ఉండాలి? ఆ చిత్తూచి అడిగేయాలి. ఒకవేళ మూర్ఖుడైతే, తెలివి లేకుండా మూర్ఖత ఉంటే ప్రవర్తన మొత్తం దారుమారైపోద్ది. అర్థమవుతుందా? ప్రవర్తన మొత్తం ఏమైపోద్ది? భక్తుడయ్యి ఏం చేస్తానన్నాడు ఒక వ్యక్తి. ఏంటినైనా అప్పుడే నాకు మరణం ఇస్తావా? అటు తిరిగి గోడ వైపు ఎక్కి ఏడ్చాడు. సర్లే నువ్వు ఏడ్చావు కదా, నీకు కొన్ని సంవత్సరాలు ఆయుష్ ఇస్తున్నాను అన్నాడా? తీసుకున్న వ్యక్తి ఏం చేశాడు? పొరుగు రాజ్యం వాళ్ళకి ఏం చూపించాడు చెప్పండి? మా పరువు ప్రతిష్ట మేము సంపాదించిన అన్ని చూడని చెప్పాడు. ఎవరా రోజు? ఎవరు? హిజ్కియా. ఏం చూపించాలి? ఇదిగో నేను పోతానంట, పోయే మరణకరమైన రోగం. ఏ రోగం అది? పోతా రోగం వస్తే ఆ రోగం వచ్చిన నన్ను జస్ట్ నేను అడిగిన వెంటనే జస్ట్ అంజూరపు ముద్దేసుకుని సరిపోద్ది.
అని అన్నాడు. నాకు రుజువు ఏంటంటే ఆ మెట్ల మీద ఉన్న గడియారం నేను వెనక్కి వెళ్ళిద్ది అన్నాడు. అవి చెప్పాలా? తెలివి ఉండాలి. ప్రవర్తన తారుమారైపోద్ది తెలివి లేకపోతే. అందుకే తొందరపడకూడదు. నా గొప్ప నాది నేను ఏ విధంగా అయినా చెప్పగలను, 2 మాటలు నేను వాక్చాతుర్యం చేసి మరీ మాట్లాడగలను అని తొందరపడే మనస్తత్వం మనలో ఉండకూడదు. తెలివి లేకుండా ఉండడం మంచిది కాదు. అది తొందరపడి నడిచే విధానం ఉండకూడదు. దీని వల్ల మూర్ఖ ప్రవర్తన వస్తుంది. ఆ మూర్ఖ ప్రవర్తన వల్ల దారంతా తారుమారైపోద్ది. దీని వల్ల వచ్చే రిజల్ట్ ఏంటో తెలుసా? అట్టివాడు బయటికి ఏమంటాడు? దేవుని పని చేస్తున్నాం అంటాడు. లోపల ఉంటాడు. నీకు తెలుసుద్దా? హృదయమున దేవునిని కోపగించుకును. అర్థమైందా? ఆయనతో ప్రాబ్లం ఇది. హృదయంలో ఏం మాట్లాడు, బయటికి ఏం చేస్తున్నావు కాదు. ఆయన ఉంటాడు పైగా హృదయం ఇంజిందాన్ని బట్టే ఎవరు మాట్లాడుతుందో నాకు ఫస్ట్ ఇంపార్టెంట్ నీ హృదయం అంటారు. అది ఎట్లా ఉంది? నేను నీ డిసీజ్ నీకు తెలియదు, నేను ముందే చెప్తున్నా, అది బాగా ప్రొబ్లమ్ అని చెప్పాడు. సో హృదయము ఏమైపోతాడ? హృదయంలో ఏం చేస్తాడట? దేవుణ్ణి దూషిస్తాడట. ఏముంటే? తొందరపాటు ఉంటే. తొందరపాటు ఉన్నవాడు ఏం చేస్తాడట? తెలివి ఉండకపోవడం వల్ల ఈ తొందరపాటు వస్తుందట. ఈ తొందరపడిన వాడు ఏం చేస్తాడట? తప్పిపోతాడంట. తప్పిపోవడం వల్ల ఏమొస్తుంది? మూర్ఖత వస్తుందంట. ప్రవర్తనలో మార్పు వస్తుందట. తారుమారైపోద్దంట. ఆ తారుమారైన జీవితంలో నేను దేవుడు పనిచేస్తున్నానే అనుకుంటూ దేవుని హృదయంలో ఎందుకు పద్ధతి ప్రార్థన పిలుస్తారు అని అంటారు. మరి దేవుని పిలవాలి, ఏం పిలవాలి చెప్పండి? నన్ను ప్రార్థనకు రమ్మా, వాక్యం వినమా అని కదా నన్ను పిలవాలి. మీరు ఏమని పిలుస్తారు? మంచి వంట చేస్తాను రా తినవాలా అనేవాళ్ళు మంచివాళ్ళు కాదు. లోకపరంగా మీకు ప్రేమ కనపడుతుందేమో కానీ మీ నిజమైన మేలు కోరే వాళ్ళు ఎవరు వాక్యమే చెప్తారు. క్రైస్తవులు అయితే సకల జనులు సాక్షార్థం కదా. సో ప్రవర్తనలో తారుమారయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ విధానంలో తొందరపడద్దు, మూర్ఖత అసలే వద్దు. మరి ఏం చేయమంటారంటే ఒక మాట 11వ వచనంలో చూడండి ఏమంటారు? ఏమన్నాళ్ళకైతే బుద్ధి కాదు, సుబుద్ధి. సుబుద్ధి అంటే బుద్ధి సుబుద్ధి ఎవరి దగ్గర దొరుకుతాయి? మంచి బుద్ధి ఉంటే సరిపోదు. ఇక్కడ వాక్యంతో కూడిన బుద్ధి ఉండాలి. నా మంచి బుద్ధి, మంచోని, నా బుద్ధి మంచిది, వాడి బుద్ధి మంచిదని నేను చెప్తాను. ఎందుకని? లోకపరమైన అన్ని విషయాలు చూస్తాను కదా. కానీ దేవుడు ఏం చూస్తాడు? హృదయం కదా చూస్తాడు. చూసిన ఆయన ఏమంటున్నాడంటే సుబుద్ధి ఉండాలి నీకు. ఒకరి సుబుద్ధి వానికి ఏం చేస్తుంది? మరి బుద్ధి లేకపోతే శాంతి ఉండదు, నెమ్మది ఉండదు. నీకేముండాలంటే సుబుద్ధి ఉండాలి. ఆ సుబుద్ధి అంటే వాక్యముతో కూడిన బుద్ధి ఉండాలి. ఆ వాక్యంతో కూడిన బుద్ధి ఉంటే నీ పరిస్థితులు ఏమైపోయినా నీకు నెమ్మదిగా ఉంటుంది. దాన్ని దీర్ఘశాంతం. ఈ సుబుద్ధి ఉంటే ఇంత ఈజీగా ప్రేమ ఫలాల్లో ఒకటొచ్చేట్టుగా అంతే కదండి. 8 ఫలాల్లో దీర్ఘశాంతం ఉంటాయి కదా. దీర్ఘశాంతము ఇచ్చును. ఇన్ని ప్రాసెస్ లో తప్పులు క్షమించటం అట్టి వానికి అది ఏం చేస్తే తప్పులు క్షమిస్తే మీకు ఘనత వస్తుంది. నేను వాడిని క్షమించను, నేను వాడిని వెప్పుకోను. ఇది ఎవరి నుంచి రాకూడదు? మన దగ్గర నుంచి రాకూడదు. తప్పు చేశాడా వాడిని పిలిచి బాబు ఇది ప్రాబ్లం అని చెప్పాలి. వాడు వినలేదా 2వసారి చెప్పాలి. ఎన్నిసార్లు క్షమించాలి? 70 ఏళ్ళు అంట. మన ఆయువు ఎంత? మన ఆయువు ఎంత? ఇవాళ రేపు తెలియదు. అంటే ఏ రోజు తప్పుని ఆ రోజే క్షమించారు. వాడు దొరికినప్పుడు, వాడితో సమయం కుదిరినప్పుడు అనుకోకండి ఎవరైనా నీ వల్ల, నా వల్ల, నీ వల్ల ప్రాబ్లం అయితే ఆ రోజు సెటిల్ చేసుకోండి. పైకి పోయిన తర్వాత సమాధానం లేదనుకోండి, దేవుడు వాడిని అడగడు. వాడి సంగతి అట్లా పెట్టు, నువ్వెందుకు మారలేదు అంటాడు. నువ్వెందుకు కాంప్రమైజ్ అవ్వలేదు అంటాడు. నీకన్నీ తెలుసు కదా, నువ్వెందుకు? అందుకే తెలిసిన వాళ్ళకి మరింతగా మోగుతుంది దెబ్బలు. ఎలా వాడంటే చిన్నాడు తెలియదు, నీకు అన్నీ తెలుసు కదా అని ఎవరిని కొడతావు? బాగా తెలిసిన పెద్దోడికి 4 కొడతావు. మరి కరెక్టే కదా, వాడికంటే తెలియదు.
నీకు తెలుసు కదా ఎందుకు నువ్వు కాంప్రమైజింగ్ లైఫ్కి వెళ్ళట్లేదు. సో నీకు నేను ఎలా ఇవ్వను? వెళ్ళకముందే చెప్పు. ప్రతిదీ నువ్వు అన్న దగ్గర నుంచి ఆ అన్న దగ్గర నుంచి తిట్టింది ఏదో బాగుతావు కదా, ఈ బాగుడు అనేవా ప్రతిదీ ఒకరికి కష్టపెట్టడానికి మన నోటి నుండి వచ్చే ప్రతి మాట ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. మంచిదేనా? మంచి చెప్పావు. ఆ రోజు మంచిగా చెప్పావు, మరి ఆ రోజు మంచిగా చెప్తున్నాను, ఈ రోజు ఎందుకు చెప్పలేదు అంటే నువ్వు ఎప్పుడు నీ ఇష్టమైనట్టు మాట్లాడతావా? అలా చెంచల మనస్తత్వం నీకుంటే నా రాజ్యం కూడా వారసు. నాకే ఇన్ని వస్తుండే క్వశ్చన్, వాళ్ళ దగ్గరికి వెళ్తే మాటలు ఉంటాయా? ఇన్నసారి అన్నట్టు ఎట్లా అవుతా ఉంటాయి మన క్రియలన్నీ మనకి ఎంత ముందుగా పోతా ఉంటాయి. నోరు మూసుకొని బాబు ఇంకేమో నేను పోతా అంటున్నారు కంటే అనాలి. అందుకే ఎంత జాగ్రత్తగా ఉండాలి తెలుసా క్రైస్తవులు? చాలా జాగ్రత్తగా ఉండాలని. ఇన్ఫాక్ట్ మీలో ఏదైనా బలహీనత అనిపించిందంటే దేవుడికి చెప్పడం, పక్కన భర్తకి చెప్పొద్దు, భార్యకి చెప్పదు. అది సోల్మెంట్ అయ్యి నిజంగా మెచ్యూరిటీ ఆఫ్ స్పిరిచువాలిటీ అంటే ఆత్మీయతలో వెరీ పీక్ లెవెల్లో ఉంటే తప్ప వాళ్ళతో షేర్ చేసుకోవాలి. కానీ ఏమాత్రం వచ్చిపోతా ఉంటారు సార్, అల్పంగా వచ్చి ఇలా వచ్చి అలా పోతారు, అలా వెళ్ళి కాసేపు వస్తారు, కనపడరు. కానీ వాళ్ళు విశ్వాసలే, కానీ ఎక్కువ ప్రయారిటీ దేవునికి వాళ్ళకి ఇష్టమైనప్పుడు ఇస్తారు. అలాంటి వాళ్ళతో ఏ విషయాలు షేరింగ్ వద్దు. ఒకరోజు వాళ్ళే నేను బయట నిలబెడతారు. ఇది నిజం. ఇది మన యొక్క జీవితంలో మనం ముఖ్యంగా నేర్చుకోవాలి. స్పిరిచువాలిటీ ఆఫ్ లైఫ్ లో ఏ విధమైనటువంటి విజ్ఞాపన అనేది పక్కన వాళ్ళతో మనం చెప్పుకోకూడదు. మన బాధను పక్కన వాళ్ళు చెప్పుకుంటే తీరుతుంది అంటారు, అది లోకం మాట. కానీ మన మాట ఏంటో తెలుసా? దేవుడు ఏం చెప్పాడు? ముఖ్యమైన వాళ్ళని కూడా నమ్ముకోవద్దు, మనుషులు అసలు నమ్ముకోవద్దు అన్నాడు. తేళ్ళు ఎక్కడ ఉంటుంది? కొండల్లో ఉండదు, పావులో కూరలో ఉండదు. మనిషి చెప్తారు మన మనుషులేగా. నీళ్ళ విషయం సాధువైనంత వరకు సాధువుగా కనబడతారు. నేను ఫ్రెండ్లీ, నేను నీ అక్కని కదా చెప్పు అంటారు, నీ చెల్లిని కదా చెప్పు అంటారు. నన్ను దేవునికి తప్ప ఏ విషయమైనా ఏ బాధ అయినా ఇంట్లో వాళ్ళ బలహీనతలు, నీ బిడ్డ గురించైనా భర్త గురించైనా భార్య గురించైనా ఎవరితోనూ వద్దు. దేవునికి ఎల్లప్పుడూ విజ్ఞాపన, ఎల్లప్పుడూ విజ్ఞాపన. ఇది చేస్తే మనం బయటికి వెళ్ళినప్పుడు చక్కగా రివీల్ చేయగలం దేవుని యొక్క ప్రేమను. అందుకే అంటున్నాడు, ఒకరి సుబుద్ధి వారికి దీర్ఘశాంతం ఇస్తుంది, నెమ్మదిని ఇచ్చేస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే తప్పులు క్షమించుట ఘనత తెచ్చిపెడుతుంది. క్రైస్తవులకి రావాలి ఇది, ఘనత తెచ్చిపెట్టే విధంగా తప్పుల్ని క్షమించే గుణం మనలోకి రావాలి. అఫ్కోర్స్ కొన్ని విషయాల్లో నేను క్షమించలేను, సార్లు క్షమించలేదు ఎవరో, ఇది లోకపు మనస్తత్వం. ఇంకా పోవాలి మనలో, ప్రాచీన స్వభావాలు పోవాలి మనలో. ప్రాచీన స్వభావం గురించి పౌలు చాలా బాగా చెప్పారు. ఆ ప్రాచీన స్వభావం వల్ల మనం పూర్వం ఏవేవో చేసేసాం, మళ్ళీ ఇక్కడికి వచ్చాం కదా, నూతనత్వాన్ని పొందుకున్నాం కదా, నూతన హృదయాన్ని పొందుకున్నాం కదా, ఎందుకు మళ్ళీ పాత తిత్తిలో వేస్తున్నారు క్రొత్త ద్రాక్ష రసాన్ని? అప్పుడేమైంది? తిత్తి పగిలిపోతుంది కదా. నీ హృదయం కూడా అంతే, ప్రవర్తన తారుమారైపోతుంది, మూర్ఖత వచ్చేస్తుంది. ఏంటి నేను ఇంత భక్తిగా ఉన్న దేవుని దృష్టిలో నేనే నీతిమంతురాలి కదా, వాళ్ళకి పనిష్మెంట్ జరగాలి. ఇది ఎవరు అడుగుతారు? లోకంలో ఉన్నాళ్ళు అంటారు. ఎవరైనా ఇప్పుడు నిన్న విగ్గు పెట్టుకుంటున్నాడు అని కాబోయే ఫియాన్సీని చంపేసింది కదా, వాళ్ళ ఫాదర్ మదర్ ఏమంటున్నారు? నిజంగా తోసేసి ఉంటే మా అమ్మాయికి కూడా ఏమేసింది, ఉరిసిచ్చేసింది, అక్కడికి వెళ్ళి తీసుకెళ్ళి చంపేయండి అంటున్నారు. మరి మనం కూడా అదే అంటున్నట్టు కదా, వాళ్ళకి మనకి చేంజ్ ఏంటి? ఈవెన్ నాకు ప్రాణహాని చేసిన ఇది చెయ్యం, మనం ఎలా క్షమించండి నేను అంటాం. ఇది ఎక్స్పీరియన్స్ అయితే తప్ప తెలియదు మనకి. ప్రాణహాని చేసిన క్షమించే గుణం రావాలి అంటే నీలో ఏముండాలి? వాక్యం ఉండాలి. ఆ వాక్యము సుబుద్ధి తెచ్చిపెట్టింది, మూర్ఖతను తీసేస్తుంది, నీ ప్రవర్తన తారుమారు కాకుండా కాపాడుతుంది. అందుకనే యోబు గ్రంథము 5వ అధ్యాయము, యోబు గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనం చూడండి.
నీకు ఎవరి వల్ల ప్రాబ్లం అవుతుందా? దేవుడి అనుమతి లేకుండా ఏమైనా జరుగుతుందంటావా? దేవుని అనుమతి లేకుండా ఏమైనా జరుగుద్దంటారా? చెప్పండి ఒకసారి నోట్ చెప్పండి. ఆయన ఆజ్ఞ లేదంటే మనకు అసలు చేయకూడదు కొట్టదని తెలుసు కదా. కానీ మనం ఇంకా ముందు లోకంలో అలా చెప్పేవాళ్ళం, మనం ఇంకా ముందు కదా. తల వెంట్రుక కూడా రాలదు. ఎందుకని ఆయన కౌంట్ చేసి పెట్టుకున్నాడు. ఏది రోజు ఊడిపోయే హెయిర్ కూడా కౌంట్ చేసి పెట్టుకున్నాడా? అంటే గాయం ఏంటంటే విత్ పర్మిషన్ ఉంటుందేమో కదా. విత్ పర్మిషన్ నీకు గాయాలు అవుతాయి. ఆ గాయములను గాయపరిచి ఆ గాయాన్ని ఎవరు కట్టాలి? ఆయనే కడతాడు. పర్మిషన్ ఇచ్చేదానికి గాయం ఎందుకైంది? పింఛన్ తీసుకురండి. గాయం ఎందుకైంది? యాంటీబయాటిక్ అయింది. గాయం ఎందుకైంది? అసలు వీటి వల్ల అయింది. గాయం గాయపడింది నాయన, నా మనసు బాగా గాయపడింది. నీకే చెప్తున్నా, నేను ఎక్కడ రివీల్ చేయను, ఎవరికి చెప్పను, నీకే చెప్తున్నాను. సో అప్పుడు వస్తాడు ఆయన గాయం కట్టడానికి. గాయము పరచి గాయాన్ని చేసి గాయాన్ని కట్టేది నేనే, ఆయనే గాయము చేయును. దేవుడు గాయం చేస్తాడా? ఆన్సర్. దేవుడు అంటే గాయానికి స్వస్థతనిచ్చేవాడు. అందుకే పరిగెత్తుకుంటూ వెళ్తాం. అసలు ఇచ్చిన ఆయన నీకు తెలుసా? చెప్పాలి కదా, పరిపూర్ణతలోకి వెళ్ళాలి కదా. నీకు చెప్తున్నాడు కదా దేవుడు, గాయము చేయువాడను నేనే, ఆయన చేతులే నిన్ను స్వస్థపరుస్తాయి. ఆయన చేతులే. గాయం కలగజేసినప్పుడు ఆయనకి స్థానం ఇవ్వండి. మీకు మీరు తీర్పు తీర్చుకోకండి. గాయం శరీరంగానే అవ్వదు, మనసుకైన గాయం మర్చిపోలేం. ఎన్ని సంవత్సరాలైనా గుర్తుపెట్టుకుంటాం. వాక్యం గుర్తుండదు కానీ మనకి గాయం బాగా గుర్తుండదు. ఎందుకంటే అంతగా బాధపడతాం కదా. వాక్యం ఏమో కొంతసేపు బాధపెట్టింది, గుర్తుపెట్టింది, తర్వాత నిద్రపోయింది. మరి నా గాయం ఎన్ని సంవత్సరాలైనా అటువంటి గాయాన్ని చేసేది ఎవరు? అస్సలు ఒప్పుకోదు మనసు. మనకి ఎందుకంటే ఒక ఇందాక స్ట్రైట్ వెళ్ళాం కదా, స్వస్థపరిచేవాడు దేవుడు ఇట్లా పోయాం కదా. మధ్యలో వాక్యం ఉంది, గాయం చేసేవాడు నేనే, కట్టువాడు నేనే, నా చేతులు కదా నేను. ఇది నేను ఎంత వాక్యం ఉంది. స్ట్రైట్ గా పోయాను. ఎన్ని లింకులు ఉన్నాయండి? పావురం కాదు, పాము కూడా చెప్పాలి కదా. ఇవన్నీ చదవని వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. అక్రమం విస్తరిస్తుందంటే తప్పెవరు అనుకుంటున్నారు? బయటికి వెళ్ళి చెప్పడం వాళ్ళు ఏం తీసుకుంటూ రొట్టె తింటూ నీ శరీరం అయినా అనుకుంటూ, ఇదిగో నీ శరీరం అని జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఎందుకు చేసుకుంటున్నావు జ్ఞాపకం? శరీరం దున్నబడింది. అమ్మో దున్నబడింది. ఎవరి కోసం? నా కోసం. నీకోసం అక్కడానికైనా ప్రపంచ మానవాళి ఇంత దున్నబడి ఏమన్నావు? నన్ను చూడు ఎట్టగొట్టారు, నీకు జాలి కలగలేదా అని ఏడమన్నాడా? వీళ్ళేమి చేస్తున్నారు? నేర్చుకోమని కదా, నేర్చుకోమన్నాడా? నేర్చుకోండి. తినేసి నల్లేసి వెళ్ళిపోతాను. తాగమన్నాడా? ఏం తాగమన్నారు? ద్రాక్షరసం తాగి మత్తులు అవ్వకుండా ఆయన గురించి త్రాగి చాలా మంది ఏం చేస్తున్నారంటే అపరాధులు. ఎందుకు వస్తున్నారు మీరు? అపరాధులు అవ్వడానికి వస్తున్నారా? ఎంత దౌర్భాగ్యం! తారుమారు అయ్యే పరిస్థితులు వస్తున్నాయి. ఎందుకు నోరుతారో? నీలో అహం ఉంది. ఎందుకు ఆయన గురించి చెప్పలేకపోతున్నావు? నీలో పాపం ఉంది. ఎందుకు ఆయన గురించి డిక్లరేషన్ ఇచ్చేంత సహనం నీలో రావడం లేదు? ఎప్పుడు నా ఇంట్లో శ్రమ, నాకు బాధ, నన్ను ఓదార్చేవాళ్ళు, నేను ఒంటరిదాన్ని, నా బాధ ఎవరికి తెలుస్తుందని అనుకుంటావేంటి? అసలు నీ బాధలు కాదు, పైకి తెలిస్తే నీ పరిస్థితి ఏంటి? ఈ లోపు నువ్వేం చేయాలంటే, ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆ గాయము ఆయనే చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. 6 బాధలు కలిగిన ఆయన విడిపిస్తాడు. 7 బాధలు కలిగిన ముందు నీకు కీడు రాదు. అర్థమవుతుంది? ఈ మాటలు అర్థమవుతున్నాయా? కీడు కలగండి ఆయనకి స్థానం ఇస్తే. అందుకనే ఒక మాట చూపిస్తాను. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము ముగింపుకు వచ్చేసానండి. యాకోబు రాసిన పత్రిక
2వ అధ్యాయము 4వ వచనం. మీ మనసులలో ఎక్కడనే మా కుటుంబంలో భేదాలు కాదట, మనిషికి భేదాలు కాదట, మనస్సులలో ఏమన్నా భేదం. నువ్వు ఒకటారు, నీకు నువ్వే, నాకు నేనే. ఎలా ఉన్నాయి? మనస్సులలో భేదం ఉంది. మీ మనస్సులలో భేదం ఉంటే ఏమవుతుంది? దురాలోచన వచ్చేస్తుంది. మీ మనస్సులో భేదం పెట్టుకొని దురాలోచనలతో విమర్శిస్తున్నారు. ఇంటి ఎవరి ఈయన, ఈ వ్యక్తి ఎవరు? యాకోబు గారు, బ్రదర్ ఆఫ్ జీసస్. ఒకప్పుడు ఏమన్నారు? బాబు నీకు గంతు కావాలి కదా, సిటీకి పోరాదు అన్న. ఆయన రియలైజ్ అయినట్టు ఏమంటున్నాడు? ముందు ఆయన మనసు మార్చుకుని అసలు భేదం అంతా నేను అన్నతో కాదా పెట్టుకుంది, ముందు మనసులో భేదం పెట్టుకున్నానా? భేదం మనసులో ఉండటం వల్ల జ్వరాలోచన. అసలు నేను అర్థం కదా, నా మాట ఎందుకంటే అప్పుడు కోడలు కదా, నా మాట ఎందుకంటే అత్తయ్య అని వస్తుంది. ఈ జనరేషన్ కోడలు వింటారా? విన్నారు. ఎక్కడో 100కో 1 ఒక్కళ్ళు. ఇక్కడ చెప్పుకోవాలి, మా బ్రదర్ వాళ్ళ వైఫ్ ఉంటుంది. ఎవరైనా ఫుడ్ వాళ్ళకి ఎవరైనా ఇచ్చారనుకో, ఈవెన్ డ్రింక్ ఇచ్చారనుకో, మా అత్తయ్య గారికి నాకు ఉంటుంది. నేను కూడా అనుకున్నాలాగా తినేసాం వెళ్ళిపో. ఆంటీ ఏంటి అక్కడ పెట్టుకున్నాను, ఇది ఆంటీకి ఇస్తాను. భలే రూపంలాగా అనిపిస్తుంది నాకు కొన్ని విషయాలు. అందరిలో మంచి ఎక్కడ ఉందండి బాబు? నాలో లేదు, నీలో లేదు. అందరూ మంచి వాళ్ళు కాదు, ఎవరినో మంచి వాళ్ళు కాదు. అందరూ పాపం చేసి అనుగ్రహం లేదు మనకి. కాకపోతే కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలు ఉంటుంది, షేర్ చేసుకున్నాను. మరి ఇప్పుడు కోడలు మాకు తింటే నాకు పెట్టుకుంది అన్నా లేదా? మంచి పద్ధతి. మీకు తెలుసు కదా, మంచి అత్త కోడలు గురించి చెప్పినప్పుడు ఒక అత్త, నయోమి అత్త ఏమనింది? అమ్మ మీరు ఇంకా ఎంగా ఉన్నారు, చూడమ్మా అంటే. ఒక కోడలు మాత్రం వదిలింది, పెడని పోయింది. ఒక కోడలు ఉందంట నిజంగా. అత్తమ్మ నేను ఎలా పోని చెప్పు, నాకు కలిగిన బాధ నీకు కలిగింది కదా, నాకు భర్త లేడు, నీకు భర్త లేడు కదా, నిన్నెలా వదిలిపెట్టిపోను, చావైనా నీతోనే ఉందంట. ఎంత మంచి కోడలు. అప్పుడు అత్త దగ్గర ఏమన్నా ఆస్తులు ఉన్నాయా? లేవే. ఆరోగ్యంగా ముసలాడు ఏమన్నా పని చేస్తుందా? ఈవిడికి పని చేసి పెట్టాలి. అసలే బాధలో ఉంది కోడలు, మళ్ళీ ఈవిడికి పని చేసి పెట్టాలి కదా. ఎవరు నేను పోతే పోయింది కదా అనుకోవాలి కదా. మనస్సులో భేదాలుంటే ఇది జరగదు. అందుకే మీ మనసులో భేదం పెట్టుకొని మీరు ఎందుకు దురాశలు చేసి విమర్శలు చేసుకుంటారు? అది క్రైస్తవ కుటుంబాలలో ఇవి ఉన్నాయి. అందుకని 4వ అధ్యాయం 1వ వచనం ఏమంటున్నారు చూడండి. ఏం జరిగిపోతున్నాయి? అదేంటి? రష్యా యుక్రెయిన్ కదా, అది బాంబులు మిసైళ్ళు. మన ఇంట్లో జరిగే యుద్ధాలు తెలుసా? మనస్సుల్లో భేదాలు. అది మిసైల్ కంటే ఇప్పుడు ఎంత గొప్పగా చెప్పుకుంటారంటే బయటలో చెప్తారు గొడవకి. ఎవరు? క్రైస్తవ కుటుంబం. ఏం చేద్దాం? వాళ్ళు తారుమారు ప్రవర్తన. అందుకని మీలో యుద్ధాలు, పోట్లాటలు దేని నుండి కలుగుతున్నాయి? ఒక నా దేని కాదు, మీ హృదయములో, మీ అవయవాలలో పోరాడుతున్న ఒకటి భోగం కావాలి. భోగముతో కూడిన ఇచ్చ. నాకెందుకు చేయలేదు, నాకెందుకు ఇవ్వలేదని అవయవాలలో జరిగే పోరాటాలే మీలో భోగేచ్ఛలుగా బయటకు వచ్చి యుద్ధాలు, పోరాటాలు జరుగుతున్నాయి. మీరు ఆశిస్తున్నారు, మీకు జరగదు. ఏం చేస్తారంట? దొరకట్లేదు అని చంపేద్దాం అనుకుంటున్నారంట. ఎక్కడ రాయబడింది? ఏదైనా న్యూస్ లో రాయబడిందో చదువుతున్నాం? బైబిల్లోనేనా? ఏంటి బైబిల్లో ఉందా? మీలో ఉన్న అవయవాలలో ఉన్న భోగేచ్ఛల వల్ల జరిగే యుద్ధాలు, పోరాటాల వల్ల అయినా మీకు దొరకటం లేదు ఏం చేద్దాం? చంపేద్దాం, నరహత్య చేద్దాం. మత్సరం అసూయకు మించింది. నేనే అనుభవం చేయాలా? మా అత్త చేయదా? నేనే అనుభవం చేయాలా? మా కోడలు చేయదా? మా అల్లు నేను గౌరవించాలి. అసలు నేను బాగా ఏ క్యారెక్టర్కి అంటే సౌండ్
క్యారెక్టర్. మామ అందుకు మీద అసలు పెడితే ఎట్లా ఉంటుంది అట్లా ఉంటాడు మామ. నేను అల్లుడు ఎలా ఉంటాడు? ఎట్లాగైనా ఎవరు అన్నారు అల్లుడు గుర్తు రావట్లేదు. మామ అల్లుడు ఎలా ఉండాలి అంటే అలా ఉండాలి అంతే. మామ అల్లుడు కానీ అసలు పడాలి, అల్లుడు మామూలు కానీ వీళ్ళు కాంటాక్ట్ చేయకూడదు అనుకోవాలి. అలా ఉండొచ్చండి ప్రస్తుత కుటుంబాలు. ఆలకించండి, మనకు బుద్ధి కలగటకే ఈ సంగతులు దృష్టాంతములు. అందుకని మీరు మత్సరం పడతారు, అందుకే మీరు బంధాలను సంపాదించుకోవటంలా. పైగా పోట్లాడేసుకుంటారు, యుద్ధం చేసేస్తారు. అయినా ఏంటైనా ఈ మనిషి వల్ల నాకు ఇబ్బంది, ఈ మనిషి వల్ల నాకేంటి ప్రాబ్లం అని దేవుణ్ణి అడగరు. అదే అన్నాడు ఇక్కడ. కానీ దేవుణ్ణి అడగనన్నా నీకేమీ దొరకటం లేదు. 4వ వచనంలో ఘోరంగా తిట్టాడండి. ఎవరినంట? అడల్ట్రీనా? ఏది క్రైస్తవునా? వ్యభిచారులారా, ఈ లోక స్నేహం ఏంటి మీకు? ఈ లోక స్నేహం ఏంటి మీకు? నాతో వేదం పెట్టుకోవటం కదా మీరు? లోకంలోనే ఉంటాను, తెలుగు భాషలో ఆడ ఉంటా ఏడా ఉంటా అంటారేంటి మీరు? నాతోనే ఉండాలి, నా గురించి ఆలోచించాలి, నాన్నే మీరు మననం చేసుకోవాలి. లోక స్నేహం కావాలంటారేంటి? లోక స్నేహము దేవునితో వైద్యమని మీరు ఎరగలేదా? ఎన్నిసార్లు చదువుకుంటాం? కానీ మన ఫ్రెండ్షిప్ ఎక్కడ ఉంటుంది? ఏం కోరంగా అక్కడ దగ్గర మొదలైద్ది. అక్క నేను ఎలా ఉంది? ఒక క్రైస్తవ విశ్వాసులతో మాట్లాడుకున్న కాన్వర్జేషన్, ఒక లోకంలో ఉన్న వాళ్ళు మాట్లాడుకునే కాన్వర్జేషన్ ఒకసారి అర్థం చేయండి. మీకు ఎవరి ద్వారా విశ్వాసం జరుగుతుంది? తారుమారైంది. లోకంలో ఉన్న వాళ్ళని వస్తుంది. ఇప్పుడు అవును లోకంలో ఉన్నాడు ఇలాగా, నేను ఉండకూడదని బుద్ధి తెచ్చుకొని లోపలికి వస్తాం. అదే విశ్వాసి మాట్లాడుకుంటే మీ బుద్ధి నయం. ఇంకో కోడలి పేరేంటి? వెళ్ళిపోయింది. ఓర్పల్లాంటి బుద్ధినింది. ఏం పేర్లు పెట్టి తిట్టుకుంటున్నారు? బైబుల్లో ఉన్న పేర్లు పెట్టుకుని తిట్టుకుంటున్నారు. ఈ బుద్ధి వంకర బుద్ధి, పేతురులాగా అనుమానించే బుద్ధి. ఇది ఇట్లాగా పేతురు చేసిన త్యాగం ఏంటండి? బండ మీద కట్టించుకున్నాడు ఇల్లంతా. నాయనా నీకోసం నా ప్రాణం ఇచ్చేస్తాను అన్న ఆయన్ని కాంగ్రెగేషన్ వేసుకుంటారు. బాబు నువ్వు నన్ను ఎరగవని 1 కాదు 2 కాదు 3 సార్లు తన గుర్తెందులో కోడి కుయ్య నసుడు చూసాడు. ఇక డ్రైవర్ అయిపోయాడు. ఇక తిరిగాడు వెంట పెట్టుకుని భార్యను పెట్టుకుని తిరిగేశాడు. దేనికోసం? పెళ్లికి పేరెంటాలకి కాదు, సువార్త కోసం. లోకముతో స్నేహము దేవునితో వైద్యమని మీరు అనుకురా. మనకి బాగా రోడ్డు మీద పంచాయతీ వాళ్ళు సీట్లు వేసి కూర్చోబెట్టారు. దేవుడికి రెండో కూర్చున్నా మంచి మాట నత్తి మాట్లాడొచ్చా? వివేకం ఉంటే మాట్లాడొచ్చు. మనకేం లేదు. అందుకనే కాబట్టి లోక స్నేహం దేవునితో వైరం అని ఎరగండి. అయితే ఎవడు ఈ లోకంతో స్నేహం చేస్తే వాడే దేవునికి శత్రువు. అన్ని తెలిసి చేస్తున్నాడు కదా. దేవుని కొరకు ప్రయారిటీ ఇవ్వడు. దేవుని కొరకు వాక్యం నేర్చుకోడు. దేవుని కొరకు ఏ త్యాగానైనా చేయాలి. ఈవెన్ అతనే ఉపేక్షించుకోవాలి. ఇవన్నీ తెలుసా లేదా? తెలిసిన చేయని వాడికి, తెలిసి మరీ తప్పు చేసేవాడికి కఠిన తీర్పు, మరీ కఠినమైన తీర్పు. సో మీ జీవితాలు ఎలా మార్చుకుంటారు? లాస్ట్ ఒక మాట చూపించి ముగించేస్తాను. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము. చాలా పాఠం ఉంది, ఇది ముగించేస్తాను దీంతో. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనం. ఏం తెలుసటానికి? ఏం తెలుసానికి? క్రియలు. ఏం చేస్తున్నావో మనుషులకు తెలియదు. ఎవరికి తెలుసు? నీ క్రియలు నాకు తెలుసు. ఎలా ఉండాలి? చల్లగా ఉన్నావా? వెచ్చగా ఉన్నావా? లేవా? చల్లగానే లేవు, వెచ్చగా లేవు. లోకస్తుగా కాదు. దేవుడికి ఉపేక్షించుకున్నాను రక్తసాక్షి లాంటి క్యాపబిలిటీ ఉందా? అది లేదు. చల్లగా లేవు, వెచ్చగా లేవు. ఎలా ఉన్నావు? చల్లగా ఉన్నా నీకు మేలవుతుంది, వెచ్చగా ఉన్నా అంటే
పార్ట్ ఆఫ్ ది లోకంలో ఉన్నాయి, లోకంలో మేలు అనుభవిస్తావు నిజం. లోకంలోకి వెళ్ళిపోయావు అనుకో కొంచెం శిక్షే, కానీ లోకం సాంగత్యం చేసావు అనుకో దేవునికి విరోధైతే ఎన్ని రోజులు నీకు శిక్ష? సంవత్సరం, యుగం యుగం యుగాలు. యుగానికి ఎన్ని సంవత్సరాలు? లక్షల సంవత్సరాలు. ఏడ్చినా దొరకని నాకు ఎప్పుడు అదే డ్రాప్, ఎట్లా చివరి డ్రాప్, వేలి చివరి కొనలో ఉన్న డ్రాప్, దాని మీద ఇది కూడా ఎవరంట. మరి వెచ్చగా లేవు, చల్లగా లేవు, ఉంటే నీకు లేవు. నీవు వెచ్చగానైనా నువ్వు చల్లగానైనా ఉండక అబ్బా నువ్వు వెచ్చగా ఉన్నావు. టన్ వార్మింగ్ వాటర్ నీ ఇంట్రెస్ట్ అయింది బాగుంటుంది. టన్ వార్మింగ్ స్పిరిచువాలిటీ నీకు పడదు. నిలువెచ్చగా ఉన్నావు గనక ఇది నీకే అప్పు చెప్తున్నా. ఆంటీ కంప్లీట్ చేశారు. నా నోటు నుండి కదా దేవుడు. సో ఎంత బతుకు బతికి నోటుతో ఉండి వేయించుకోవటానిక మనం ఎవరికి సువార్త చెప్పాలి? సకల జనుల సాక్షార్థం సువార్తను ప్రకటన చేయాలన్న వాళ్ళు లోక స్నేహం చేయొచ్చా? లోకంతో స్నేహం చేస్తే ఎవరికి శత్రువు? సో మీరు మీ వివేకం తొందరపాటు లేని, మూర్ఖత్వం లేని ప్రవర్తన మార్చే టైపు తీసేసి ఆయన కొరకు నిలబడే హతసాక్షులుగా నిన్ను నువ్వు ఉపేక్షించుకుంటే నువ్వు తీసుకునే రొట్టెకి, నువ్వు తీసుకునే ద్రాక్ష రసానికి నీకు మేలు కలుగుతుంది. లేకపోతే నువ్వే అపరాధి. ఇటు ధన్యత ఎలాగా? ఏ ధన్యత? నరకంలో పడకుండా ఉండే ఆ ధన్యతని దేవుడు మన అంతం వరకు సహించుకునే జీవన ప్రమాణాలు మనకు కలగాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ ఇంకొక నా మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేద్దాం. దేవుడు మీకు ఏమన్నా మాట్లాడాడు అనిపిస్తే, దేవుడు మీలో ఏమైనా మార్చుకోవాలి అనిపించి మిమ్మల్ని గర్దిస్తుంటే ఒకసారి మౌనంగా మీ హృదయంలోనే దేవుడితో మాట్లాడండి. నాయన ఏదో వాక్యం వింటున్నాను, నీ కొరికే బ్రతుకుతున్నాను అనుకున్నాను, కానీ మూర్ఖత నాలో వచ్చేసింది, తొందరపాటు నాలో వచ్చేసింది. ఈ లోకానికి ఎగ్జాంపుల్గా నేను కనపడాలి, కానీ నా జీవితం ఇలా ఉండకూడదు అనేటువంటి ఒక సూచన లోకానికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఈ లోకంతో స్నేహం చేస్తున్నానేమోనైనా అని మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకుని ఒక రియలైజేషన్కి వస్తారని ఆశపడుతూ ప్రార్థన చేస్తున్నాను. తండ్రి, నా జీవితం ఏంటో నాకు తెలుస్తుంది. నీ అందు భయభక్తులు కలవారమే అనుకుంటున్నాం, కానీ ఏ మాత్రము మా జీవితాల్లో అది కనపడనీయక మా క్రియల రూపకంలో పోట్లాటలు, యుద్ధాలు చేసుకునే కుటుంబాలుగా ఈ క్రైస్తవ కుటుంబాలు ఉన్నాయని మాకు గుర్తు చేశారు. కొండ మీద ఒక వెలుగుగా, దీపంగా ఉండాల్సిన క్రైస్తవ జీవితమైన మా జీవితాలు అనేకులకు వెలుగు పంచాల్సింది పోయి మేమే ఏమన్నా చీకటి చేసే అడ్డుబండలుగా ఉన్నామేమో. మా ప్రవర్తన మార్చుకుంటాం. అనేక మందిని నీ వైపు తిప్పటానికి మమ్మల్ని మేమే సాక్రిఫైస్ చేసుకుంటాం. నాయన, మమ్మల్ని మేము ఉపేక్షించుకునే విధానంలో నీ మాటకి ప్రాధాన్యత ఇస్తూ పాపము చేయకుండా మా హృదయాల్లోనైనా ఈ వాక్యాన్ని పెట్టుకుంటాం. మా మనసులు మార్చండి. బలహీనులు, తొందరపాటు మనస్తత్వం కలిగిన వాళ్ళు, మూర్ఖత కలిగిన వాళ్ళు, వైరాగ్యం కలిగిన వాళ్ళు, బలగేచ్ఛలు కోరుకుంటున్న వాళ్ళు, ఆయన అన్ని విషయాలు ఎరిగిన మీరు మా కొరకు ప్రాణాన్ని పెట్టారు. ఈ ప్రాణ త్యాగాన్ని, మీరు చేసిన ఈ త్యాగాన్ని గుర్తు చేసుకోవడానికి బలలోనికి వెళ్తున్నాం. మా ప్రతి పాపాన్ని, బలహీనతని క్షమించండి. మీ కొరకు నిరంతర జీవంతో బ్రతకటానికి మమ్మల్ని మేము నాయన పరిశీలన చేసుకొని ఒక తీర్మానం తీసుకొని ఇక నుంచి నీ కొరకు అని పూర్తిగా నీ వైపు త్రిప్పబడేలాగా మీ వాక్యంతో మమ్మల్ని సంధించండి. అందులోనూ మీ వాక్యంతో మమ్మల్ని మేము సరి చేసుకొని నీకు మరింత ఇష్టమైన వారిగా ఉండటకు మమ్మల్ని సిద్ధపరచమని యేసుక్రీస్తు వారికి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాను తండ్రి. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. ఆల్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్ యు.